భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఎగదోయడాన్ని వ్యతిరేకిస్తున్న పాక్ ప్రజలు, ఎవరు మునీర్ మీద తిరగబడుతున్న పాక్ ప్రజలట, లోకల్ పోలీసులు కూడా. పాక్ పాలకులు, ఆర్మీ చీఫ్పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వాళ్ళకి. ఇక రోజు రోజుకు పెరుగుతున్న వ్యతిరేకత, రోజు రోజుకి వ్యతిరేకత పెరుగుతుంది. ఇందుకనే మునీర్ టెన్షన్ పడుతున్నాడు. మా దగ్గర అనుభవంలో ఉన్నాయి అంటే ఏదో రకంగా వాళ్ళని మనకేం కాదు, మనం ఏదో చేసేస్తున్నాం, మనమే ఎంత పెద్దోళ్ళమి. మొన్న ఏమంటాడంటే ఖనిజాలు ఉన్నాయట, పెద్ద పెద్ద ఖనిజాలు ఉన్నాయి ఆవిడ దగ్గరట, సంపదట, అపర కోటీశ్వరులట, కోట్లు ఉన్నాయట, గుప్త నిధులు. ఆ నిధులన్నీ కూడా బయటికి తీస్తారట, ప్రపంచంలో అగ్రగామికి ఎదిగిపోతాడట. అంటే ఏదో మభ్యపెట్టే మాటలు. అంటే ఎన్ని సంవత్సరాలు పాకిస్తాన్లో ఏం నిధులు ఉన్నాయో, ఏ భూగర్భ జలాల్లో గుప్త నిధులు ఉన్నాయో, ఆ బంగారాన్ని అంతటినీ ఎందుకు వెలికి తీయలేకపోయారండి? ఈయనకి ఒక్కడికే తెలుసా ఆ సీక్రెట్? ఆ సీక్రెట్ లాక్ ఏమన్నా ఈయన దగ్గర ఉందా? ఈ వైఖరియే పాక్ ప్రజలను ఆగ్రహానికి గురి చేస్తుంది. ఎందుకు భారత్తో పెట్టుకుంటావు? నువ్వు ఏం పీకగలవు భారతదేశాన్ని? ఏమైనా పీకగలిగావా? ఏ రోజు పీకలేకపోయావు. మా ప్రాణాలను ఎందుకు పణంగా పెడుతున్నావు నీ స్వార్థం కోసం అని చెప్పి ఎదురు తిరుగుతున్నారు. అందుకని చెప్పి మాయ మాటలతో మళ్ళీ వాళ్ళని మెప్పించడానికి, వాళ్ళ మన్నలను పొందడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఒకసారి మోసపోతారు, రెండుసార్లు మోసపోతారు, పదే ఎవరు మోసపోతారు? వాళ్ళు విజ్ఞులే, పాక్ ముస్లింలు కూడా, పాక్ పౌరులు కూడా. వాళ్ళు తిరగబడుతున్నారు. ఇక ప్రజల్లో వ్యతిరేకతను నిరంతరం డైవర్ట్ చేసే కుట్రలకు పాల్పడుతున్న పాక్ ఆర్మీ, భారత్పై అన్ని రకాల ఆధారపడే పాక్